ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ హెమరాయిడ్ ఫిషర్స్ ఫిస్టులాకి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. ముందుగా ఈ మూడింటిలో ఫిషర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఫిషర్స్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మనం ఈ హెమరాయిడ్స్ కానివ్వండి, ఫిషర్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఈ మూడు యానోరెక్టల్ డిజీజ్ అని అంటారు. యానోరెక్టల్ అంటే మనకు మలద్వారం అని అంటారు కదా, ఎక్కడి నుంచి మలం అంటే మోషన్ అనేది పాస్ అవుతుందో దాన్ని మనం మలద్వారం అనే అంటూ ఉంటారు. సో ఈ మూడు కూడా ఇది యానోరెక్టల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి మూడిటి ఒకదానికి ఒకటి లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ ఎందుకు వస్తుంది? మనకు యానల్ కెనాల్ దగ్గర మనకు మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఉంటుంది, అంటే లైక్ స్కిన్ లాగా కాకపోతే స్మూత్ టిష్యూ అనేది ఉంటుంది. ఆ స్మూత్ టిష్యూ అనేది రప్చర్ అయినప్పుడు, అది ఎప్పుడు రప్చర్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్స్ ఫ్రీగా లేనప్పుడు, లైక్ హార్డ్గా రావడం కానివ్వండి, లేకపోతే వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకుండా, అంటే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇరెగ్యులర్ డైట్స్లో తీసుకొని ఇరెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనకు నార్మల్గా మోషన్ అనేది క్లియర్గా రాదు. సో ఆ సాఫ్ట్గా రాకపోవడానికి కారణమే ఆ మోషన్ యొక్క హార్డ్ స్టూల్స్ రావడం వల్ల, ఆ రాపిడి వల్ల మనకు ఫిషర్ అనేది అంటే ఒక టేర్ లాగా అది మనకు అనేది ఏర్పడుతుంది అనమాట. సో మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఏదన్నా ఒక స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు, లేకపోతే మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, మనకు నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే మోషన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అంటే మంటలాగా అనిపించడము, లేకపోతే నొప్పిలాగా అనిపించడము, ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి మెయిన్గా ఇంకా కొంతమందికి కాంప్లికేషన్ స్టేజెస్కి వెళ్ళి అది బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మోషన్లో బ్లడ్ మిక్స్ అయ్యి రావడము, లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఫ్రీగా మోషన్ రాకకుండా కూడా కొంచెం లైక్ బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ కామన్గా సిమ్టమ్స్ లాగా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ రెగ్యులర్గా కామన్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. కాంప్లికేట్ స్టేజ్ అన్నారు కదా, అంటే ఈ ఫిషర్స్లో స్టేజెస్ ఉంటాయా? ఉంటే ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి? ఫిషర్లో నార్మల్గా స్టేజెస్ అంటూ ఏమీ ఉండవు, కాకపోతే ఈ ఫిషర్ అనేది కూడా కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అంటే హెమరాయిడ్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెమరాయిడ్స్ వస్తాయి. హెమరాయిడ్స్ ఎందుకు వస్తాయంటే మనకు హెమరాయిడ్స్ అనేది అందరికీ కామన్గా ఉంటాయి బాడీలో. హెమరాయిడ్స్ ఫంక్షన్ ఏంటి అంటే మనకు మోషన్ అక్కడి నుంచి యానల్ కెనాల్ అంటే మలద్వారం నుంచి వెళ్ళేటప్పుడు మనకు సెన్స్ అనేది తెలుస్తుంది. సో అది మనకు బ్రెయిన్కి వెళ్తే అప్పుడు మనకు స్పింటర్ అనేది ఓపెన్ అవుతే మోషన్ అనేది పాస్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి హార్డ్ స్టూల్స్ రావడం అంటే మోషన్ గట్టిగా రావడం వల్ల ఆ వీన్స్ అంటే ఆ హెమరాయిడల్ ప్లెక్సెస్ అంటే వీన్స్ అనమాట, ఆ వీన్స్ అనేటివి ఉబ్బిపోయి బయటికి రావడము, ఇది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లో 3 స్టేజెస్ ఉంటాయి ఈ పైల్స్లో. నార్మల్గా ఫస్ట్ స్టేజ్లో ఏంటి అంటే ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి మోషన్ పాస్ చేసే క్రమంలో కొంచెం పెయిన్ అనిపించడము, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ రావడము, ఇవి ఫస్ట్. వీళ్ళకి సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి అక్కడ నుంచి ఏదో బబుల్ లాగా బయటికి కనపడడం అంటే వీన్స్ అనేటివి బయటికి రావడము, అది ఒక స్కిన్ ట్యాగ్ లాగా మారడము, అట్లా బయటికి వచ్చి లోపలికి వెళ్ళడము అట్లా జరుగుతూ ఉంటుంది సెకండ్ స్టేజ్లో. అది థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే ఆ బబుల్ ఏదైతే ఉందో ఆ వీన్ అనేది మొత్తం బయటికి కనబడుతుంది, నేకెడ్ ఐకి కనిపిస్తుంది అనమాట, అది బయట అలాగే ఉంటుంది. ఇది థర్డ్ స్టేజ్ అనమాట. సో నార్మల్గా ఈ హెమరాయిడ్స్ తర్వాత ఇంకా ఆ హార్డ్ స్టూల్స్ మన మోషన్ సాఫ్ట్గా రాకుండా కంట్రోల్ చేసుకోకుండా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లైక్ బ్లీడింగ్ రావడము, అది రప్చర్ అయిపోయి ఫిషర్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ తర్వాత ఫిషర్కి ముందు పైల్స్ అనేటివి చూస్తాం. సో పైల్స్ తర్వాత ఫిషర్ వస్తుంది. సో నార్మల్గా ఇంకొకటి థర్డ్ ఏంటి అంటే యానోరెక్టల్ డిజీజ్లో ఫిస్టులా అనమాట. ఈ ఫిస్టులాలో ఏంటి అంటే మనకు ఒక ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది, మన యానల్ కెనాల్ నుంచి స్కిన్ బయటికి ఒక ట్రాక్ట్ అనేది వస్తుంది. సో నార్మల్గా అది ఎందుకు వస్తుందంటే యానల్ కెనాల్లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెమరాయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఫిషర్ వస్తుంది కదా, ఫిషర్ వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి బ్లడ్ అనేది ఆ స్టూల్తో మిక్స్ అయ్యి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఒక ఏమంటారు యాప్సిస్ ఫామ్ అవుతుంది. యాప్సిస్ అంటే ఒక పుండులాగా ఫామ్ అయిపోయి ఆ పుండు అనేది రప్చర్ అయిపోయి స్కిన్ బయటికి ఓపెన్ అవుతుంది. సో అలా ట్రాక్ట్ ఫామ్ అయ్యేదాన్ని మనం ఫిస్టులా అని అంటాము. సో ఈ యానోరెక్టల్ ఫిస్టులా అని అంటారు, ఎందుకంటే యానస్కి రెక్టమ్కి అంటే కాంబినేషన్ లైక్ కనెక్టింగ్ పాతలాగా ఉంది కాబట్టి దాన్ని యానోరెక్టల్ ఫిస్టులా అని అంటారు. సో అప్పుడు మనకు యానోరెక్టల్ ఫిస్టులాలో మనకు సిమ్టమ్స్ ఏముంటాయంటే మోషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ హోల్ నుంచి ఏదైతే బయటికి స్కిన్ కనిపించే హోల్ నుంచి మోషన్ పాస్ అవ్వడము, లేకపోతే వాళ్ళకి ఫ్లాటస్ అంటే అక్కడ నుంచి గ్యాసెస్ రిలీజ్ అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తూ ఉంటారు. సో ఈ ఫిస్టులా అనేది మనకు డిఫరెంట్ లైక్ క్లాక్ పొజిషన్లో ఉంటాయి, లైక్ 2 o'clock పొజిషన్లో కానివ్వండి మనకు కనిపిస్తాయి. లోపల నుంచి బయటికి వచ్చే ట్రాక్ట్ ఏంటి అంటే క్లాక్ పొజిషన్లో ఉంటాయి, 6 o'clock పొజిషన్, 12 o'clock పొజిషన్. మనకి ఈ పొజిషన్ ఎలా తెలుస్తుందంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి ఏంటి అంటే ఆ ట్రాక్ట్ ఎక్కడి దాకా ఫామ్ అయింది, అసలు ఇనీషియల్
ఆ ట్రాక్ట్ ఎక్కడ ఫామ్ అయింది, అది ఎట్లా ఓపెనింగ్ అయింది అనేది తెలుస్తుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు మనకు పైల్స్ వచ్చాయని తెలియాలి అంటే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ లైక్ ప్రోక్టోస్కోపీ, అంటే యానోస్కోపీ అన్న ప్రోక్టోస్కోపీ అన్న ఒకటే. ఈ యానోస్కోపీ ఏంటి అంటే మనకు ఒక కెమెరా పంపించి చూస్తారు అక్కడ ఆ పైల్స్ ఉన్నాయా, లైక్ ఇంటర్నల్ పైల్ ఉందా, ఎక్స్టర్నల్ పైల్ ఉందా. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటి అంటే లోపల ఉంటాయి, బయటికి కనబడవు. సో దాన్ని మనం ఇంటర్నల్ పైల్స్ అని అంటారు. ఇంకొకటి సెకండ్ వెరైటీ ఏమో ఎక్స్టర్నల్ పైల్స్ అనమాట. ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి మనకు నేకడేకి కనిపిస్తాయి. అది కనిపించినప్పుడు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం ఇది సెకండ్ స్టేజ్లో చెప్తారు. ఇంకా థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే పైల్స్ అనేటివి బయట ఉండిపోతాయి. సో ఇది ఇటు సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి, లేకపోతే కొలనోస్కోపీలో ఇన్వెస్టిగేషన్స్లో మనకి బయటపడతాయి అన్నమాట. ఈ ఇంటర్నల్ పైల్స్లో మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటర్నల్ పైల్ అంటే నేను చెప్పిన విధంగా లోపలనే పైల్ అనేది డెవలప్ అవుతుంది. అది ఎలా మనకు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేకడే ద్వారా మనం ఏం చేయలేము కాబట్టి సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ లాంటివి ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనకు అది బయటపడదు. సో వాళ్ళకి ఏంటి అంటే కూర్చున్నప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము, లేకపోతే అక్కడ నుంచి ఏదైతే మోషన్ పాస్ అయ్యే టైంలో వాళ్ళకి హార్డ్గా అనిపించి కొంచెం పెయిన్ అవ్వడము, లేకపోతే బర్నింగ్ అవ్వడము, ఇవి మెయిన్గా సిమ్టమ్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్కి ఇంటర్నల్ పైల్స్కి సేమ్ నార్మల్ సిమ్టమ్స్ అనేవి వేరే ఏం అవ్వదు. కాకపోతే ఏంటి అంటే మనకు కనిపిస్తాయి, కనపడవు అంతే, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు సిమ్టమ్స్ వారిలో. జస్ట్ మనకు చూసే దాని పరంగా మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనేది మనం డివైడ్ చేస్తాం. అంటే సెల్ఫ్గా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు. ఇంటర్నల్ పైల్ అనేది సెల్ఫ్గా డయాగ్నోస్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి క్లినిక్లో పెయిన్, మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది మాకు, లేకపోతే బర్నింగ్ వస్తుందని చెప్తారు. సో అప్పుడు మనం వాళ్ళకి కొలనోస్కోపియో లేకపోతే సిగ్మాయిడోస్కోపియో లాంటి ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అలా టెస్ట్లో బయటపడుతుంది, అది ఇంటర్నల్ పైల్స్. మనకి ఎక్స్టర్నల్ పైల్స్ ఏమో వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ మనకు నార్మల్గా ఎగ్జామిన్ లైక్ ఇన్స్పెక్షన్ చేసినా కూడా లైక్ చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఎక్స్టర్నల్ పైల్ అనమాట. ఎందుకంటే అది ఒక నీటి బుడగలాగా బయటికి మనకు వీన్స్ లాగా కనిపిస్తాయి. సో అది కనిపిస్తే మనకు అది ఖచ్చితంగా హెమరాయిడ్స్ అని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో హెమరాయిడ్స్ అనేటివి ఎక్కువగా ఎందుకు వస్తాయి అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ స్టూల్స్ రావడం, అంటే మోషన్ ఫ్రీగా రాకుండా సాఫ్ట్గా లేకుండా హార్డ్గా రావడం వల్ల వస్తుందన్నమాట. సో ఈ హార్డ్ స్టూల్స్ ఎందుకు వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేటివి అసలు లేకపోవడమో, లేకపోతే తక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఇప్పుడు తీసుకున్న ఆహారంలో అన్ని రకాల ప్రోటీన్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ అన్ని రకాల వైటమిన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఫైబర్ అనేది తక్కువగా తీసుకున్నప్పుడు ఈ పైల్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి నార్మల్గా చేసుకుంటే మనకి ఈ పైల్స్ అనేది రాకుండా కూడా చూసుకోవచ్చు. అంటే ఇనీషియల్ స్టేజ్లో వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళకి గుర్తొస్తే అంటే లైక్ పెయిన్ వస్తుంది అనగానే వాళ్ళు కొంచెం డైట్ చేంజెస్ చేసుకుంటూ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటే వాళ్ళకి రివర్సబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే ఈ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వచ్చారో కొంతమంది ఏంటి అంటే ఇది బయటికి వచ్చింది కాబట్టి సర్జరీ అనేది ఆప్షన్ అని చెప్తారు. సో ఈ సర్జరీ అనేది ఏం లేకుండా కూడా హోమియో కేర్లో మేము ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వస్తుంది మనకు అంటే వాళ్ళకి పేషెంట్ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్ లైక్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పైల్ అనేది, ఇంటర్నల్ ఉందా ఎక్స్టర్నల్ ఉందా, ఆ డిఫర్ అనేది చేసుకుంటూ అండ్ ఆల్సో కాజ్ ఎందుకు వచ్చింది. ఇవాళ రేపు అందరికీ స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. సో ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ పైల్స్ వస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న రెక్టల్ మజిల్స్ ఏవైతే వీకెన్ అయిపోయి ఆ పైల్స్ అనేటివి బయటికి వచ్చేస్తాయి. సో వాళ్ళకి ఏదైనా కానీ మనకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే మన బాడీలో ఏదైతే వీక్ పార్ట్ ఉంటుందో దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళకి కొంతమందికి ఎక్కువగా ఈ ఎక్స్టర్నల్ పైల్స్ రావడం ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. సో ఈ యానోరెక్టల్ డిజీజ్ రావడానికి మెయిన్ కారణం ఒకటేమో ఫుడ్ అండ్ ఆల్సో స్ట్రెస్ అన్నమాట. ఈ స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా పైల్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి వాటర్ సరిగ్గా మోతాదులో తీసుకోవడం ఇవన్నీ చేసుకుంటే ఈ లైఫ్ స్టైల్ మెయిన్ చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి విత్ మెడికేషన్స్ అనమాట. అంటే ఒబెసిటీ ఇలాంటివి కూడా రీజన్స్ అయి ఉంటాయి. ఉంటాయి. ఎందుకంటే ఒబెసిటీ వాళ్ళకి కూడా ఏంటి అంటే వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండిపోతాయి. సో దానివల్ల మజిల్ టిష్యూ అనేది తక్కువగా ఉంటుంది. మనకు రెక్టల్ మజిల్కి ఎక్కువగా ఫ్యాట్ టిష్యూ ఎక్కువ అక్యుములేట్ అయిపోతే వాళ్ళకి ఆ హార్డ్ స్టూల్స్ రావడం వల్ల బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి సెడెంటరీ యాక్టివిటీ లైక్ ఎక్కువగా కూర్చొని చేసే పని, జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తాం ఇది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆ హెమరాయిడ్స్ అనేటివి రబ్ అవుతాయి. ఫ్రిక్షన్ ఎఫెక్ట్ వల్ల బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మెయిన్గా సెడెంటరీ యాక్టివిటీ లైఫ్ స్టైల్కి సంబంధించిన డిజీజ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఈ పైల్స్లో ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేదంటే జెండర్ డిఫరెన్స్ అట్లా ఏమైనా చూడొచ్చు? నార్మల్గా ఇప్పుడు 15 to 20 years ముందు ఏంటి అంటే ఒక 45 years తర్వాత వాళ్ళకి ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి మజిల్ మాస్ అనేది తక్కువ అయిపోయి అండ్ ఆల్సో కొంచెం డైజెస్టివ్ సిస్టంలో చేంజెస్ రావడం వల్ల
అప్పుడు 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎక్కువగా చూస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా 20 టీనేజర్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి డైట్ ప్యాటర్న్ సరిగ్గా తెలియకపోవడము, అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ డైట్స్, నైట్ 12 o'clock 1 o'clock తినడము డిన్నర్, అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఈ చేంజెస్ అనేవి జరుగుతుండడం వల్ల కూడా ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా అందరికీ కామన్గా అయిపోయింది అనమాట ఈ డిసీజ్. ఓకే, ఈ పైల్స్ ఫిషర్లో డిఫరెన్స్ ఏంటి అండ్ కామన్ పాయింట్ ఏంటి? నార్మల్గా ఈ పైల్స్ అండ్ ఫిషర్కి మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకు మాస్ అనేది బబుల్ లాగా కనిపిస్తుంటుంది, అది పైల్స్ అనమాట. అదే ఫిషర్లో ఏంటి అంటే మనకు స్కిన్ రప్చర్ అవుతుంది అంతే, అంతేగాని మనకు బయటికి మాస్ ఏం కనిపించదు. ఇంటర్నల్లో బ్లీడింగ్ రావడమో లేకపోతే మోషన్ పాస్ చేసేటప్పుడు రెండిట్లో బర్నింగ్ అనేది కామన్గా ఉంటుంది, అండ్ ఆల్సో పెయిన్ కూడా ఉంటుంది. కాకపోతే ఫిషర్లో బ్లీడింగ్ ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే అక్కడ టేర్ అనేది జరుగుతుంది కదా, దానివల్ల బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తాం. ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట పైల్స్కి ఫిషర్కి. అండ్ ఆల్సో ఇంటర్నల్ పైల్కి అండ్ ఫిషర్కి చాలామంది వాళ్ళకి డిఫరెన్స్ తెలియక ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నార్మల్గా వాళ్ళకి ఏంటి అంటే సిగ్మాయిడోస్కోపీ లేదంటే కొలనోస్కోపీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది చేస్తే వాళ్ళకి పైల్ ఉందా లేకపోతే జస్ట్ టేర్ జరిగి ఫిషర్ ఫామ్ అయిందా అనేది మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో రెండిటికి కామన్ కాజ్ ఏంటి అంటే రెండు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చినవే, అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ రిచ్ ఉన్న ఫుడ్ కాకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి రెండు కామన్ కాజే ఉంటాయి. ఓకే, ఈ ఫిషర్లో కానీ పైల్స్లో కానీ మనకి మోషన్లో బ్లీడింగ్ అన్నారు కదా, కొంతమంది హీట్ బాడీలో కూడా మోషన్లో బ్లీడింగ్ అనేది చూస్తుంటాం. మరి వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేయాలి? వాళ్ళకి ఏంటి అంటే మీరు చెప్పిన విధంగా ఏంటి అంటే కొంతమందికి IBS అని అంటూ ఉంటారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని. ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వల్ల కూడా వాళ్ళకి ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లో ఎనీథింగ్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తే పాథాలజీ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాకపోతే ఈ పైల్స్ ఫిషర్లో పాథాలజీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి డిఫరెన్స్ వల్ల వాళ్ళకి ఆ IBS ఉన్న వాళ్ళకి తిన్న వెంటనే మోషన్ రావడం, ఆ సెన్సేషన్ రావడము ఎక్కువగా చూస్తాం. సో వాళ్ళకి ఆర్చ్ టూల్స్ అంటే ఎక్కువ మలం అనేది మోషన్ అనేది గట్టిగా రావడము, ఇవి మెయిన్. లేకపోతే డయేరియా విరోచనాలు రావడం కూడా ఇవి కామన్గా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. సో ఈ IBSలో సో వాళ్ళకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే వితౌట్ ఎనీ పాథాలజీ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది IBSలో ఉంది. సో పైల్స్లో మనకు మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల రెండు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేటివే. ఇంకా యాంగ్జైటీ ఎక్కువ ఉన్నా లేకపోతే డిప్రెషన్ ఎక్కువ ఉన్నా కూడా మనకి పైల్స్కి ఫిషర్కి అండ్ ఆల్సో IBSకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా కొంతమందికి అదర్ కాజ్ ఏంటి అంటే ఉమెన్స్లో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా చూస్తారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే మనకు అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువగా అవుతుంది. ఈ అబ్డామినల్ ప్రెషర్ ఉండడం వల్ల అక్కడ కంప్రెషన్ జరిగి పైల్స్ అనేటివి బయటకు వస్తాయి. ఆఫ్టర్ ద డెలివరీ వాళ్ళకి ఏంటి అంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అది ఫిజియోలాజికల్ పైల్స్ అని అంటూ ఉంటారు. అంటే ఎనీ ప్యాథాలజీ ఏం లేదు కానీ అబ్డామినల్ ప్రెషర్ వల్ల బయటికి వచ్చింది. సో వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడడం కాకుండా లేకపోతే సర్జరీ ఆప్షన్ కాకుండా వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సరే, ఈ పైల్స్ అయి ఉండొచ్చు, ఫిషర్స్ అయి ఉండొచ్చు, రెండు కూడా ఒకరికే వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదైనా కానీ ఫస్ట్ ఒక దానికి ల్యాండ్ అవుతారు, పైల్స్ అయినా లేకపోతే ఫిషర్ అయినా. కాకపోతే మెయిన్గా కొంతమందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ వస్తాయి, పైల్స్ తర్వాతనే ఫిషర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పైల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ హెమరాయిడ్స్ ఏదైతే ఉందో బయటికి కనిపిస్తాయి కదా, సో దానివల్ల మోషన్ యొక్క ఇంకా గట్టితనంగా ఉండడం వల్ల అంటే మలబద్ధకం రావడం వల్ల కూడా ఆ రాపిడి జరిగి మనకు ఫిషర్ అనేది ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది నార్మల్గా ఈ రెండు ఇంటర్లింకింగే. లైక్ ఎక్కువగా పైల్స్ వచ్చిన వాళ్ళు ఫిషర్కి ల్యాండ్ అవ్వడం కామన్గా చూస్తాం. సో వాళ్ళకి ఇనీషియల్గానే పైల్స్ అనేది డయాగ్నోస్ అవ్వగానే వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి లైక్ కాంప్లికేటెడ్ స్టేజ్ లైక్ ఫిషర్కి ల్యాండ్ అవ్వడము లేకపోతే ఫిస్టులాకి ల్యాండ్ అవ్వడము కాకుండా మనం సో అక్కడనే చెక్ పెట్టవచ్చు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు పైల్స్ అనేది డయాగ్నోస్ అయిందో వాళ్ళకి లైక్ మోషన్ వెళ్ళేటప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము లేకపోతే పెయిన్ రావడము ఇవి ఇనీషియల్గానే వాళ్ళు తెలుసుకొని సో వాళ్ళు వెంటనే క్లినిక్కి అప్రోచ్ అవుతే వాళ్ళకి అప్పటి నుంచే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ అండ్ ఆల్సో డైట్లో చేంజెస్ చెప్తూ వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ మేము ఏమి ఇస్తామంటే ట్రీట్మెంట్తో పాటు ఒక డైట్ చార్ట్ అనేది ఇస్తాం అందరికీ. ఏ డిజీస్కైనా కానివ్వండి, నాట్ ఓన్లీ ఇప్పుడు పైల్స్ అనే కాదు, వితౌట్ ఎనీ అంటే డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్కి కానివ్వండి, అన్ని రకాల డిజీస్కి డైట్ చార్ట్ అనేది ఇస్తాం. సో ఆ డైట్ చార్ట్తో మనం కరెక్ట్ చేసుకుంటూ అండ్ ఆల్సో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వాళ్ళకి రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ రాకుండా మనం ఆపొచ్చు అనమాట. సో ఈ పైల్స్లో ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువగా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళకి ఏంటి అంటే మోషన్ అనేది హార్డ్గా వస్తుంది నాన్ వెజ్ తిన్నప్పుడు.
వాళ్ళు నాన్ వెజ్ తినడంతో కాకుండా కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటుంది. సో ఇది కంబైన్గా చేస్తే ఆల్సో స్మోకింగ్ కూడా చేసినా కూడా వీళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళకి అవి కంట్రోల్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్గా మెడిసిన్ అవసరం లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమందికి ఏంటి అంటే థర్డ్ స్టేజ్లో వస్తారు. ఆ థర్డ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కొంచెం లైఫ్ లాంగ్ కాకుండా ఒక 3 to 4 years టైం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి సర్జరీకి వెళ్తారు, మళ్ళీ రికరెన్స్ అవుతుంది. సో ఆ రికరెన్సీని మనం ఆపడానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలంటే ఆ కాజ్ అనేది తెలియాలి. ఆ కాజ్కి మనకు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి రికరెన్స్ కాకుండా ఉన్న స్టేజ్ ఇంకా కాంప్లికేటెడ్ కాకుండా చూసుకోవచ్చు. లైక్ ఫిషర్కి ల్యాండ్ కాకుండా ఫిస్టులాకి ల్యాండ్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్, ఎందుకంటే మనము ఆ పైల్స్ ఉన్న టెండెన్సీని మనము క్లియర్ చేయాలి. అంటిల్ ఆర్ అన్లెస్ అప్పుడు వచ్చిన పైల్స్ని మనం రిమూవ్ చేస్తే మళ్ళీ రాదు అని గ్యారంటీ ఏమి ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళకి ఆ టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా డైట్ చేంజ్ చేయంగానే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయంగానే మళ్ళీ రాదు అని వాళ్ళు అనుకుంటారు, ఆపో అంటుంది వాళ్ళకి. సో ఆ టెండెన్సీ రాకుండా వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం కాబట్టి సో ఇంటర్నల్ దాకా అది కరెక్ట్ అయిపోయి రూట్ కాజ్ నుంచి రిమూవ్ చేస్తుంది. కాబట్టి సో ఇది మళ్ళీ రాకుండా ఛాన్సెస్ ఉంటాయి హోమియోకేర్ నుంచి. అంటే హోమియోపతిలో ఏదైనా కానీ రూట్ కాజ్ అనేది ఇస్తే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది క్యూర్ అనేది అయిపోతుంది అనమాట. అలా ఓకే. అంటే మనం ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని మంత్స్ లోపు మనకి క్యూర్ అవ్వచ్చు? ఇప్పుడు నార్మల్గా ఎర్లీ స్టేజ్లో లైక్ పెయిన్ వస్తుంది, మోషన్లో బ్లీడింగ్ వస్తుంది, బర్నింగ్ వస్తుంది అని అంటారు కదా. సో వాళ్ళకి ఇనీషియల్గా 6 months లోపు క్యూర్ అయిపోతుంది వితౌట్ ఎనీ సర్జరీ. ఇంకా కొంతమందికి ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇమ్యూనిటీ అనమాట. సో వాళ్ళకి ఎవరికైతే ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళకి వితిన్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్లో కూడా రికరెన్స్ అయ్యే ఛాన్సెస్, అంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొంతమందికి లైక్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి కొంచెం టైం అనేది పడుతుంది ట్రీట్మెంట్లో. సో ఆ డ్యూరేషన్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువాలిటీ అంతే. ఓకే. ఈ ఫిస్టులాకి చూస్తే ఈ ఫిస్టులాలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఇది కూడా మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూడొచ్చు? ఈ ఫిస్టులా అనేది నార్మల్గా ఇది కూడా కాజ్ అనేది మనకు స్ట్రెస్ ఫ్యాక్టర్. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో కొంచెం హైజీన్ సరిగా లేకపోయినా, మోషన్ వెళ్ళినప్పుడు క్లీన్లీనెస్ సరిగా లేకపోయినా కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ ఒక యాప్చెస్ లాగా పుండులాగా ఫామ్ అయ్యి బయటికి మనకు ఒక ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు మోషన్ కెనాల్ అంటే యానల్ కెనాల్ నుంచి బయటకి స్కిన్కి ఒక ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుందో సో దాన్ని మనం ఫిస్టులా అనే అంటారు. సో ఆ ఫిస్టులాలో మనకు చాలా రకాలు ఉంటాయి. లైక్ యానోరెక్టల్ ఉండొచ్చు, కొంతమందికి తెలుసుకునే ముందు కాలర్తో మాట్లాడదాం. విజయవాడ నుండి వీరలంకమ్మ గారు ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో కాల్ కట్టండి సార్. టైప్స్ చెప్పండి. ఫిస్టులాలో ఏంటి అంటే కొంతమందికి యానోరెక్టల్ అని అంటారు. ఫస్ట్ టైప్ యానోరెక్టల్ అంటే యానస్కి రెక్టమ్కి మధ్యలో ఉండే ఫిస్టులాని మనం యానోరెక్టల్ ఫిస్టులా అని అంటారు. అండ్ ఆల్సో కొంతమందికి యానోక్యూటేనియస్ అంటే యానల్ కెనాల్ నుంచి బయటికి స్కిన్ బయటికి వస్తే యానోక్యూటేనియస్ అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఫీమేల్ ట్రాక్ట్లో యానో వెసెకో వెజనల్ ఫిస్టులా అని కూడా అంటూ ఉంటారు. లైక్ బ్లాడర్కి కూడా యానస్కి మధ్యలో కనెక్షన్ కూడా వస్తుంది. ఇంకా కొంతమందికి వెజైనల్ ఫిస్టులా కూడా వస్తుంది. లైక్ వెజైనాకి అండ్ మోషన్ కెనాల్కి మధ్యలో కూడా ఇంటర్లింకింగ్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఫిస్టులా ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా డిఫరెంట్ రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెయిన్గా ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని ఉంటుంది. ఆ టెస్ట్ అనేది చేపిస్తే ఆ ట్రాక్ట్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది అది తెలుసు, ఓపెనింగ్ ఎక్కడికి ఫామ్ అయింది, ఆ ట్రాక్ట్ ఎంత మెజర్మెంట్ ఉంది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ద ఎక్కడ ఫామ్ అయింది అండ్ ఆల్సో ఏ మజిల్ ఇన్వాల్వ్మెంట్ అయింది అండ్ ఆల్సో ఏ స్ట్రక్చర్ ఇన్వాల్వ్మెంట్ అయిందో తెలిస్తే వాళ్ళకి మనం ఈజీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఆల్సో వాళ్ళకి కాజ్ ఎందుకు వచ్చింది అండ్ ఆల్సో వాళ్ళకి ఏదైనా మెంటల్ స్ట్రెస్ ఉందా అది కూడా చూసుకోవాలి మెయిన్ ఫ్యాక్టర్. సో అది చూసుకుంటూ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఫిస్టులాని కూడా మనం సర్జరీ లేకుండా కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు. సో ఫిస్టులాలో చాలా వరకు ఇది వచ్చేది ఇన్ఫెక్షన్ నుంచి కాబట్టి మనకు ఇన్ఫెక్షన్ రాకుండా లైక్ నియమాలు పాటిస్తే లైక్ ఎక్కువగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఆల్సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ బాగా పెంచుకుంటే ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించుకుంటూ అండ్ ఆల్సో మనకు అంటే లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది తక్కువ అయిపోతుంది. లైక్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు క్యూర్ అనేది ఎక్కువగా వస్తుంది ట్రీట్మెంట్తో పాటు. ఇలా
ఓకే, అంటే ఈ మూడింటికి కాజ్ స్ట్రెస్ అంటారు. యా అండి, అవును. ఓకే, ఈ మూడు కూడా ఒకరిలో వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు పైల్స్, ఫిషర్స్ చూసాం కదా, ఈ రెండింటితో పాటు ఈ ఫిస్టులా కూడా అటాక్ అవుద్దా? యా, అవుతుంది. ఎందుకంటే ఫస్ట్లో చెప్పాను కదా, ఈ యానోరెక్టల్ డిజీజ్ అనేది ఒకదానికొకటి ఇంటర్లింకింగ్గా ఉంటుంది. సో ఇంటర్లింక్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ వచ్చిన వాళ్ళకి అది తర్వాత ఫిస్టులా అన్న రావచ్చు, ఫిషర్ కూడా రావచ్చు. సో వాళ్ళకి ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ ఆల్సో వాళ్ళ ఆహార నియమాలు కరెక్ట్గా పాటిస్తే కాంప్లికేటెడ్ స్టేజ్కి రాకుండా ఆపొచ్చు. అంతేగాని వాళ్ళకి నెగ్లెక్ట్ చేసుకుంటూ కొంతమంది ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఉంటే బయటికి చెప్పుకోరు. ఎందుకంటే ఇది వాళ్ళకి హెమరేజ్మెంట్ ఫీల్ అయిపోయి ఇలా ఈ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే సోషలైజేషన్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బయటికి రారు. వాళ్ళకి లోపలనే వాళ్ళు పెట్టుకొని ఇది ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా కాంప్లికేటెడ్ స్టేజెస్కి దారితీస్తుంది. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదన్నా మోషన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు లైక్ పెయిన్ రావడము లేకపోతే బర్నింగ్ మంట రావడము, ఒకసారి రెండుసార్లు మంటలాగా బర్నింగ్ సెన్సేషన్ వస్తే అది కామనే. కాకపోతే తిన్న వెంటనే ప్రతిసారి నార్మల్ సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నా కూడా మంట రావడం, అవన్నీ బర్నింగ్ రావడము, పెయిన్ రావడము చూస్తే వాళ్ళు క్లినిక్కి వచ్చి వాళ్ళ సిమ్టమ్స్ అనేవి చెప్తే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో దానివల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వస్తుంది. సో వాళ్ళకి ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్లో కూడా అసలు అది ఫిషర్ ఉందా, పైల్ ఉందా అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ లైక్ మనం ఇన్స్పెక్ట్ చేసి కూడా వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తామన్నమాట రాగానే. సో వాళ్ళకి పైల్స్ ఉన్నాయా లేకపోతే ఫిషర్ ఉందా, ఫిస్టులా ఉందా, ఈ డిఫరెన్స్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అండ్ ఆల్సో వాళ్ళకి చెప్పిన విధంగా డైట్ చార్ట్ కూడా ఇస్తే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుందన్నమాట. సార్, నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? నెగ్లెక్ట్ చేస్తే ఏంటి అంటే ఎందుకంటే ఇప్పుడు మోషన్ నుంచి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటే మనకు బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తక్కువ అయిపోతాయి. దానివల్ల వాళ్ళకు అనీమియాకి దారితీసే ఎక్కువగా ఉంటుంది. సో అనీమియా రావడం వల్ల వాళ్ళకి డిప్రెషన్ అయిపోవడము లేకపోతే వీక్నెస్ అనిపించడము, లైక్ లిటిల్ ఎగ్జర్షన్ లైక్ కొంచెం పని చేసినా కూడా ఎక్కువగా ఎగ్జర్షన్ అయిపోవడము వాళ్ళకి ఎక్కువగా చూస్తారు. సో అండ్ ఆల్సో వాళ్ళకి రెక్టల్ ప్రాబ్లమ్స్కి ఆ ఇన్ఫెక్షన్ వస్తున్నందుకు వాళ్ళకి కొంతమందికి క్యాన్సర్కి కూడా దారితీసే ఎక్కువగా సమస్యలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ క్యాన్సర్ టెండెన్సీ ఎవరికన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే సో ఎక్కడైతే వాళ్ళకి వీక్ పార్ట్ ఉంటుందో ఆ వీక్ పార్ట్లో కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి రెక్టల్ క్యాన్సర్స్ అండ్ ఆల్సో వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువగా వెళ్ళిపోయి కంప్లీట్గా హెమోఫీలియా అవ్వడము లేకపోతే ఇసినోఫీలియా అవ్వడము ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే బాడీలో ఇసినోఫిల్స్ కౌంట్ పెరుగుతుంది. సో వాళ్ళకి ఈఎస్ఆర్ టెస్ట్ చేయడము అండ్ ఆల్సో వాళ్ళకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో వాళ్ళకి ఎక్కువ లింఫోసైట్స్ ఎక్కువ అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ పెరగడము ఇవి మేజర్గా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఇన్ఫెక్టెడ్ స్టేజ్లో ఉన్నారని మనం గ్రహించి సో వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తక్కువ చేసుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళకి కంటిన్యూగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక్కొక్క మంత్లీ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెయిన్తో రాగానే లేకపోతే మోషన్ బ్లీడింగ్ రావడం అవన్నీ తగ్గుకుంటూ వాళ్ళకి సిమ్టమాటిక్గా రిలీఫ్ వచ్చి కంప్లీట్గా అక్కడ హీల్ అనేది జరిగిపోతే ఆ ట్రాక్ట్ ఏదైతే ఫిస్టులాలో ట్రాక్ట్ ఉంటుందో ఆ ట్రాక్ట్ క్లోజ్ అవ్వడము, ఫిషర్లో కొంచెం హీల్ అవ్వడము అవన్నీ చూసుకోవచ్చు అనమాట. మనం ఎలా మేనేజ్ చేయాలి, అసలు రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ అటాక్ అవ్వకుండా? అవును, ఇప్పుడు చెప్పిన విధంగా ఏంటి అంటే ఈ మూడింటికి కాజ్ ఒకటే కాబట్టి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈజ్ ద మెయిన్ కాజ్ కాబట్టి ఆ స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం ఎందుకు అంటే ఎలా చేసుకోవాలి స్ట్రెస్ అనేది మేనేజ్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీని స్టార్ట్ చేసుకోవాలి. లైక్ ఏదైనా జిమ్లో జాయిన్ అవ్వడము, యోగా ప్రాక్టీస్ చేయడము లేకపోతే మెడిటేషన్ చేయడము, దీనివల్ల కూడా మనకు స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఆల్సో కొంతమందికి మ్యూజిక్ వింటే కూడా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. కాబట్టి అట్లాంటిది వాళ్ళకి ఇష్టమైన ఏదైతే వాళ్ళు చేస్తారో సో వాళ్ళకి స్ట్రెస్ అనేది నార్మల్ అయిపోయి లైక్ కంట్రోల్ అయిపోయి ఆ కాజ్ అనేది వెళ్ళిపోతే ఆ ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుందంట. సో దానికి ఏంటి అంటే వాళ్ళకి స్ట్రెస్తో పాటు లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ మనము ఏదైనా కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ కంప్లీట్ మీల్లో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒక మీల్లో అన్ని కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి అండ్ ఆల్సో ఫైబర్ ఉండాలి. సో ఈ పర్సంటేజ్ అనేది కరెక్ట్గా మనము 25% అన్నీ కరెక్ట్గా ఉంటూ సో ఏదైనా కానీ మనకు న్యూట్రియన్స్ అనేది డెఫిషియన్సీ వస్తే ఆ డెఫిషియన్సీని మనం మేనేజ్ చేసుకోవడానికి ఏదైతే ఫ్రూట్స్లో రిచ్ ఉందా లేకపోతే మనకు నట్స్లో లైక్ డ్రై ఫ్రూట్స్లో కొన్ని కాల్షియం ఎక్కువ ఉండడము, ప్రోటీన్స్ ఎక్కువ ఉండడము, సో జింక్, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కూడా మనకు గట్ హెల్త్ అనేది నార్మల్గా ఉంటుంది, అంటే హెల్తీగా ఉంటుంది. ఈ గట్ హెల్త్ అనేది కూడా మనకు హెల్తీగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే దానివల్లనే మోషన్ సరిగా సాఫ్ట్గా రాకపోవడం వల్ల ఎక్కువగా హార్డ్గా వస్తుంది కాబట్టి. సో ఆ సాఫ్ట్ మోషన్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు తీసుకున్న ఫుడ్లో అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవడం, అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకోవాలి. సో తీసుకున్న వాటర్ అనేది నార్మల్గా తక్కువగా కాకుండా ఎక్కువగా తీసుకొని కంట్రోల్ చేసుకుంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్